నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, ప్రజలు కొంతమంది నమ్మి వీళ్ళను ఓటేసి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అయితే ఇప్పుడు ఎవరైతే నమ్మి ఓటేశారో వాళ్ళందరూ ఏమైపోయినట్టు అసలు? ఇప్పుడు ఆ నియోజకవర్గంలోని ఏదైతే సమస్యలు ఉంటాయో వాటిని ఎవరు పరిష్కరిస్తారు? అంటే ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో చెప్తేనే కదా తెలిసేది పై ప్రభుత్వానికి. బట్ వీళ్ళెవ్వరూ కూడా ఎళ్లకుండా మేము వెళ్ళమంటే వెళ్ళమని చెప్పి జగన్ గారు ముందుకేసి కూర్చుని వీణ వెళ్లకుండా ఈ వెనకాల వాళ్ళని ఎల్లనీయకుండా, అంటే ఈసారి కూడా ఇప్పుడు 17 ఏదైతే అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయో ఇప్పుడు కూడా మేము వెళ్ళము అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పారు. అసలు ఈయన ఎప్పటికైనా వెళ్తారంటారా అసెంబ్లీకి? ప్రజల సమస్యల మీద పోరాడతారంటారా? ఇప్పుడు వెళ్ళారమ్మా, ఫస్ట్ రోజు జరిగినప్పుడు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? గవర్నర్ గారి ప్రసంగానికి ఆటంకంగా లెక్కించి ఏదో పిచ్చి అరుపులు అరుచుకుంటూ బయటకు వచ్చేసారు. 11 నిమిషాలే, ఒక 11 మినిట్సే ఉండి వచ్చేసారు. తర్వాత రిజిస్టర్లో దొంగ సంతకాలు చేశారు. ముందు రోజులకు కూడా ఈ రోజు చేసేసి చక్కగా తప్పించుకున్నారు. తర్వాత ఏం చేశారంటే, ఇది ఎక్కడ గొడవ, వీళ్ళు దొంగ సంతకాలు చేసి వెళ్ళిపోవటం ఏంటి, కుదరదు కదా. అది వచ్చినప్పుడు అసెంబ్లీకి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని గెలిపించింది ఎందుకు ప్రజలు? ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళు వెళ్ళిపోతే మరి ఎలా అని చెప్పేసి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఏంటి అంటే, అది ఎక్కడ కూడా భారతదేశంలో ఏ అసెంబ్లీలో కూడా లేని విధంగా ఒక ఆన్లైన్ అటెండెన్స్ అనమాట. అది వెళ్ళి వాళ్ళ కేటాయించిన చైర్లో ఆ సీట్లో కూర్చుంటే మాత్రమే వాళ్ళు వచ్చినట్లుగా అటెండెన్స్ పడుద్ది. అది తీసుకొచ్చారు. ఎక్కడా లేదు, ఇప్పుడు మన స్టేట్లోనే ఉంది. అది తెచ్చిన తర్వాత కూడా దొంగల్లాగా వచ్చేసి ఏదో 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోతామంటే కుదరదు కదా. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, మా ఇష్టం, జీతాలు తీసుకుంటాం కానీ పని చేయం, డబ్బులు మాత్రం కావాలి మాకు. జగన్ ఏది చెప్తే అదే మేము. వైఎస్ జగన్ అనే వ్యక్తి, నువ్వు సీఎం అయ్యావు, ఎంపీ చేసావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ప్రజెంట్ అన్నీ అయిపోయినాయి, నువ్వు బాగున్నావు. కానీ కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, ఆ నియోజకవర్గ ప్రజల గురించి, ఆయా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలి అని. వాళ్ళని కూడా ఈయన ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అమ్మ పెట్టదు అడుక్కొని తినేవద్దు అన్నట్లుగా ఈయన చేయడు, వాళ్ళని చేయనివ్వడు. 2 విందాలుగా కూడా ఇబ్బంది అయ్యింది. మరి ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? మరి డిస్క్వాలిఫై చేస్తారా? అయ్యన్న పాత్రుడు గారు నెక్స్ట్ అదే నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు, చేసేయమనండి, ఆయన ఆధీనంలో ఉంటే అలా చేయాలనేది రూల్స్ వాళ్ళ చేతనైతే చేయమనండి, మేము రెడీగానే ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు రెడీగానే ఉంటారు, ప్రజలు అందుకని మీకు 11 ఇచ్చారు. మీరేంటి, మీ అసమర్థ పరిపాలన ఏంటి గతంలో అన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సరే 11 వచ్చినాయి కదా, 11 కూడా ఎందుకు వచ్చినాయి అనేది అర్థం కాని ప్రశ్న. సరే వచ్చిన వాళ్ళైనా వస్తారా అంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి శాలరీ తీసుకోవట్లేదు, రావట్లేదు. మిగతా 10 మంది తీసుకుంటున్నారు శుభ్రంగా, వాళ్ళకి వస్తున్నాయి, అయినా సరే రావట్లేదు అసెంబ్లీకి. కానీ ఇక్కడ వాళ్ళ భయం ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటి అంటే, గతంలో అసెంబ్లీ అంటే ఎలా ఉండేది తెలుసా? జగనన్న, నువ్వు దేవుడు అన్నా, నువ్వు వీరుడు అన్నా, నువ్వు సూర్యుడు అన్నా, నువ్వు అభయం ఇస్తే చాలన్నా మేమందరం ప్రశాంతంగా బ్రతుకుతామని చెప్పి కవితలు, ఇవే కవితలు. నువ్వు అసెంబ్లీ లాస్ట్ టైం చూస్తే గనక మీరు కవితలే, ఎప్పుడు వచ్చింది కాదన్న లెక్క, బుల్లెట్ దిగిందా లేదా అని ఒకరు ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఆ రోజున అసెంబ్లీ ఒక వీధి బాగోతాలు అంటారు చూడు, అలా ఉండేది. ఎవడిష్టం వచ్చినట్లు వాడు, ఎవడిస్తానన్నాడు సన్నబియ్యం నీ అని చెప్పేసి బూతులు. అదే జంధ్యాల గారి సినిమాలో బూతు 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 అంట ఒక ఎకో సిస్టంలో వచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగా అసెంబ్లీ అంతా బూతు బూతు బూత్ అని చెప్పేసి 2019-24 మధ్య ఇదే నడిచింది. ఏంటి, కళ్ళు పెద్దవి చేస్తే బెదిరిపోతామా అని జగన్మోహన్ రెడ్డి డైలాగులు నారా చంద్రబాబు నాయుడు గారిని, దించు కళ్ళు దించు అని చెప్పేసి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఏది బాగోదు. అంత వరస్ట్ మనం ఎప్పుడు చూస్తుండం, ఇంకెప్పుడు చూడకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అంత నికృష్టమైన జీవితాన్ని వాళ్ళు ఆ రోజున మనం చూపించారనమాట. ఇలా కూడా ఉంటారా? అవినీతి పనులు చేస్తూ ఈ రోజున నీతులు చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చేసి. వీళ్ళే ఈ బ్యాచ్ అంతా ఆ రోజున చూస్తే అక్కడ ఒక్కొక్కరు ఒక్కో వేషం. ఈ సిదిరి అప్పలరాజు కూడా మామూలు యాక్షన్ చేయాలి ఆ రోజున. అందరూ వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే ఇంకా అసలు ఏ అవార్డు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఆ రోజున అసెంబ్లీలో. తమ్మినేని సీతారామ స్పీకరు ఇంకా ఆయన మామూలుగా కాదు, ఏంటి సో వాట్, భయపడతావా నిన్ను చూస్తే అని ఆయన. అంటే నువ్వు ప్రతిపక్షానికి ఎట్లాంటి రెస్పెక్ట్ ఇచ్చావు ఆ రోజున స్పీకర్ హోదాలో ఉండంటే, సో వాట్, భయపడతావా నిన్ను చూస్తే? అది ఒక్కటి కాదు, వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. మేడం, ఇప్పుడు ఎవరైతే 10 మంది మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని నమ్మి కదా వాళ్ళు ఓటేశారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు గనుక మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, రాజీనామా చేసేయండి అంటే వీళ్ళ గతి ఏంటి? ఆల్రెడీ అడుగుతున్నారు, మేము చేయమంటారు. ఇప్పుడు మొన్న ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డిబేట్కి వెళ్తే, సరే డిఎస్సి అంటే దానికి సంబంధించి అసలు దాని అర్థం ఏంటి,
అనేది అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు, నేను చెప్పను అంటున్నాడు. రేపు ప్రజలు వీళ్ళని మీరు ఎందుకు మాకు ఉపయోగం లేదు రాజీనామా చేయండి అంటే మేము చేయమంటారు. 4 ఏళ్ళు మళ్ళీ 3 ఏళ్ళు భరించండి మమ్మల్ని. వేశారు కదా ఓట్లు, ఎందుకు వేస్తారు? రోడ్లు వేయమంటే పెన్షన్ కావాలా రోడ్లు కావాలన్నట్లుగా ఓట్లు ఎందుకు వేశారు మీరు అని అడుగుతారు రేపు. అది వాళ్ళ పరిస్థితి. దేనికైనా వెనకాడరు, ఎంతకైనా దిగజారిపోతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గొడ్డలి పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇలానే ఉంటారు. మేడం ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి ఇప్పుడు రివర్స్ అవుతున్నారంట కదా జగన్కి. అంటే లేదు మమ్మల్ని నమ్మి ఓటేశారు మేము వెళ్ళాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు? వాళ్ళు నీతిగా ఉన్నారా, నిజాయితీగా అనుకుంటున్నారా? అనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అనుకోవటానికి, బయటకు రావటానికి? ఇప్పుడు 164 స్థానాల్లో కూటమి ఏ విధంగా గెలుపొందిందో తెలుసు. 11 స్థానాలకు పరిమితం అయిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి తెలుసు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని చెప్పేసి అందరం అడుగుతున్నది తెలుసు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో వైఎస్ జగను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు, ఈ విరూపాక్షి, ఇంకో 9 మంది ఎవరో అసలు మనకు తెలియని కూడా తెలియదు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు. సరే, వాళ్ళు ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉండం, మేము వెళ్ళిపోతాం, మా ప్రజల కోసం మేము పోరాడాలి. 2.5 సంవత్సరాల క్రితం ఈ ప్రజలు లేరా? 2.5 సంవత్సరాల క్రితం వీళ్ళకి గుర్తు రాలేదా? ఇప్పుడు అవుతుంది కదా, 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా మొన్న జూన్కి. మరి 2 years బ్యాక్ మీరు మీకంటూ ఒక ఆశయం ఉంది, ఆలోచన ఉంది, ప్రజలను మంచిగా చూసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి మీ నియోజకవర్గాల్ని అనేది ఉంటే, మీరు దానికి కట్టుబడితే, ఖచ్చితంగా మేము చెయ్యాలి అనుకుంటే జగన్ ఆపగలడా? మీరు ఆగుతారా? ఆలోచించుకోవాలి వాళ్ళే. ఈ రోజున ఏదో అందరూ క్వశ్చన్ చేస్తున్నారనో, లేదులే మనం కూడా రేపు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలన్న నాటకాలు వేయటం కాదు. ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే ఇప్పుడు దాకా ఉండరు. వచ్చేయండి మీరు, ఫస్ట్ వచ్చేసి అప్పుడు మాట్లాడాలి. ఈ రోజున వైఎస్ జగన్ అనే వ్యక్తి మీరేం అంటే, ఇక్కడ నేను కూడా ఎక్కడో విన్నాను, ఎమ్మెల్సీలు ముఖ్యం నాకు, ఎమ్మెల్యేలు ముఖ్యం కాదంటున్నాడని. లేకపోతే ఈ గెలుపోటములనే సహజం, కానీ ఆ ఓటమిని కూడా వాళ్ళ ఇన్ఛార్జీల మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళని మీరు ఉండటానికి వీల్లేదు ఆ పదవుల్లో అని చెప్పేసి కూడా చాలా మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి వైఎస్ జగన్ తెలుస్తుంది. నిజమే గనక అదైతే ఎవరు పనిచేయరు ఇంకా పార్టీ కోసం. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఇన్ఛార్జీలు ఏం చేస్తారు? నువ్వే మంచోడివి కాదు, నీ పార్టీ మంచిది కాదని చెప్పి తెలుసు. మీకు 151 స్థానాల్లో కూర్చోబెడితే ఆ రోజున ప్రజలు మీరేం చేశారో తెలుసు. ఒక అభివృద్ధి లేదు, ఒక కంపెనీ రాలేదు, ఎవరికి మీరు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, అన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. మరి అలాంటిది ఇంకా వైఎస్ జగన్ అనే వ్యక్తికి ఎంతమందిని పెట్టుకొని ఎన్ని రకాలుగా వాళ్ళ చేత ఇన్ఛార్జీలనో లేకపోతే ఇంకోటనో పెట్టినా ఏం ఉపయోగం? వీళ్ళు ఫైనల్గా అసలు వెళ్తారా మేడం ఎప్పుడైనా అసెంబ్లీకి? వెళతారమ్మా. వెళితే 11 మంది వెళ్ళి 11 నిమిషాల నుండి బయటకు వస్తారు, కాసేపు అరుస్తారు, కేకలేస్తారు, ఊ అంటారు, ఏదేదో చెప్తారు, ఏం బయటకు వచ్చేస్తారు అంతే. ఇంకా అంతకుమింత ఏం చెప్తారు వీళ్ళు? ఏం చేస్తారు? చేయలేరు. ఎందుకంటే జగన్కి భయం. ఎందుకు భయం అంటే, అసెంబ్లీకి వెళ్ళటానికి భయం ఏంటి అంటే, మొన్న జగన్ అడిగాడు డిఎస్సిలో ఇలా జరిగింది అవకతవకలు, కాబట్టి నారా లోకేష్ రిజైన్ చేసాయి, మరి లేకపోతే చర్చకు సిద్ధమా అని. సిద్ధం. ఒక్క డిఎస్సి మీదే కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ మీద మీరు బకాయిలు పెట్టి వెళ్ళారు కానీ, భూ కుంభకోణాల గురించి కానీ, మద్యం కుంభకోణం గురించి కానీ, ఇలా కరెంటుకు సంబంధించి ఛార్జీల గురించి కానీ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సిద్ధం అంటున్నారు వాళ్ళు. మరి సిద్ధమా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈయన సిద్ధమా అని అడుగుతున్నారు అందరూ. మరి సిద్ధమా వైఎస్ జగన్? అంతే. ఏదైనా సరే ఏదో ఈజీగా మాట అనేసాము, ఏదో ఒరిస్సా కూలీలను తెచ్చేసి మేము ఇక్కడ చేయించేసాము డిఎస్సీలకి. ఒరిస్సా కూలీలు ఏంటి మరి ఎంత చీప్గా తయారయ్యారంటే, 200-300 అంట మేడం. పోలీసులు ఫేక్. యంగ్ గా ఉంటే 300, కొంచెం పెద్దోళ్ళు అయితే 200 అంట. ఎంత కామెడీగా ఉందంటే, అంటే వీళ్ళు ఆల్రెడీ రాద్దాం అనుకొని రాయలేకపోయిన వాళ్ళు ముసలాళ్ళు, వచ్చే నెక్స్ట్ జనరేషన్లో రాద్దాం అనుకున్న వాళ్ళు కుర్రోళ్ళు అనమాట. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటో, ఈయన ఆలోచన విధానం ఏంటో, మనం దొరికిపోతున్నాము, మనం తప్పు చేసాము అని చెప్పి తెలిసినా కూడా తుడిపేసుకొని ఇంత ఈజీగా దొరికిపోతారు మేడం. అంత మందిలో ఏ ఒక్కరిని సినిమాలో బ్రహ్మానందం లాగా దొంగతనం చేయటం, వీడు దొంగతనం చేస్తాడు, దొరికిపోవటం వీడి ప్రత్యేకత అని. ఇదో దొంగల పార్టీ, ఇదో దొంగల ముఠ, ఇదో దొంగల బండి, వీళ్ళందరూ ఇట్లానే దొంగ పనులు చేస్తూ ఉంటారు. దొరికిపోయిన తర్వాత మేం కాదు అయ్యే అంటారు అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి అదేగా సింగైన కారుతో తొక్కిచ్చేసి రోజు అదే చెప్పింది. విజువల్ బయటకు రాగానే ఏఐ అది
మాకు సినిమాల్లో గ్రాఫిక్స్ చేస్తారు అని చెప్పేసి ఆవిడకి ఏదో పెద్ద సినిమాలో హీరోయిన్ అంత మాత్రాన గ్రాఫిక్స్ గురించి చెప్పాలనుందా? వచ్చేసి ఏదో గ్లిజరిన్ ఏడుపులు ఏడుస్తూ మాట్లాడిద్ది. ఇట్లాగా వాళ్ళు ఏదైనా సరే సిగ్గు లేకుండా అంటారు కదా, అదే చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీకి రావడానికి మాత్రం సిగ్గుపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.